కేరళకు మరో భారీ ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం వయనాడులో భారీ వర్షం కురుస్తోంది. కేరళలోని 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. వయనాడ్, కోజికోడ్, మల్లాపురం, పాలక్కాడ్, ఇడుక్కి సహా 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఇప్పటికే డ్యాంలు, ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. వయనాడ్ ఘటనలో మృతుల సంఖ్య 94కి చేరింది. చలియార్ నదిలోకి మృతదేహాలు కొట్టుకొస్తున్నాయి. ముండకై టీ ఎస్టేట్ లో పనిచేస్తున్న 600 మంది ఆచూకీ గల్లంతు కావడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. వారి కోసం గాలిస్తున్నారు అధికారులు. ఇప్పటికీ దాకా ఒక్క కార్మికుడు కూడా అందుబాటులోకి రాలేదు. వారంతా టీ తోటలో పనిచేసేందుకు వచ్చినట్లు తెలుస్తోంది. కేరళకు మరో భారీ ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం వయనాడులో భారీ వర్షం కురుస్తోంది. మా ప్రతినిధి కార్తిక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అక్కడ పరిస్థితిని అడిగి తెలుసుకుందాం. కార్తిక్. రైట్ స్వాతి, మా కేరళకు ఇప్పటికే కూడా వయనాడ్ అనేది అతలాకుతలమైపోయి పెను విషాదంలో మునిగిపోయి ఉంటే మరొక భారీ ముప్పు అనేది కూడా ఉంది అనేది విషయాన్ని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మొత్తం కేరళలో 8 జిల్లాలకు కూడా పెద్ద ఎత్తున భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందంటే కూడా రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఏదైతే కోజికోడ్ కావచ్చు, ఇడుక్కి కావచ్చు, మల్లాపురం, ప్రస్తుతానికి అత్యంత భారీగా వర్షం కురుస్తున్నటువంటి వయనాడ్ కావచ్చు, వీటన్నింటికి కూడా మరొకసారి రెడ్ అలర్ట్ అనేది కూడా జారీ చేసినటువంటి నేపథ్యంలో మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైందని చెప్పాలి. ఇప్పటికే కూడా సహాయ చర్యలు పూర్తి స్థాయిలో ఆకంఠం కలుగుతూనే ఉంది. ఉదయం నిన్న రాత్రి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఎగువ నుండి చలియార్ నది అత్యంత ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఏదైనా సహాయ చర్యలు చేయడానికి మాత్రం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరొక భారీ ముప్పు అనేది మాత్రం వర్షం కారణంగా ఏర్పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా కూడా చర్యలు అనేది కూడా కేరళ సర్కార్ తీసుకుంటుందని చెప్పాలి స్వామి.